జనసేన ఎమ్మెల్యే మీద సంచలన ఆరోపణతో కూడినటువంటి స్టోరీని ఒకటి సాక్షి హైలైట్ చేసుకొస్తుంది. ఇందులో పార్కుని కబళించేటటువంటి పన్నాగం అంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అనగానే వాకింగ్ ట్రాక్, వ్యాయామానికి ఓపెన్ జిమ్, పరికరాలు, కూర్చునేందుకు కుర్చీలు ఎలా వస్తాయి. ఇందుకు భిన్నంగా ఇక్కడ మాత్రం శాశ్వత నిర్మాణాలు చేపట్టేశారు. బెడ్రూమ్, వంటగది, బాత్రూమ్ ఇలా ఏకంగా నివాసం ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. వీటి వ్యవహారాలను చూసుకునేందుకు ఇద్దరు వ్యక్తులను సొంతంగా జీతం చెల్లిస్తున్నారు. 2011లో ఇది పక్కగా జీవీఎంసీ పార్క్ అని హైకోర్టు తీర్పు చెప్తే అవన్నీ జీవీఎంసీ వేతనం చెల్లిస్తూ తోటమాలని నిర్మించింది. శాశ్వత నిర్మాణాలు మాత్రం తొలగించలేదు. ఆ తోటమాలు కూడా ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5కి వెళ్ళిపోతారండి. దీంతో స్థానిక కాలనీ వాసులు వాకింగ్కి అవకాశం లేకుండా పోయింది. అదే నేడు అక్రమార్కులకు అవకాశంగా మారి తాము నియమించుకున్న ఇద్దరు పని వాళ్ళతో పార్కును ఆధీనంలో ఉంచుకున్నారు. ఇప్పటివరకు వ్యవహారం చూసిన వాళ్ళతో మాట్లాడేందుకు జనసేన ఎమ్మెల్యే సిద్ధమైన తెలుస్తోంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యే కూడా చేతులు కలిపారన్న ఆరోపణలను వీళ్ళు కలిసేసి ఏదైతే ఈస్ట్ పాయింట్ కాలనీలోని 2 పార్కులు, లెండివనం 2103 గజాలు, బాబా చావిడి 1161 గజాలని లాక్కోవడానికి టోటల్గా 3265 గజాల 60 కోట్ల రూపాయల స్థలాన్ని నొక్కేయడానికి ప్లాన్ చేశారు. జనసేన తెలుగుదేశం కలిపి అన్నటువంటి స్టోరీని సాక్షి హైలైట్ చేసింది.